ఈరోజు జీఎస్టీ తగ్గింపు ధరలపైన ప్రజలకు మరియు వ్యాపారస్తులకు అవగాహన కల్పించడమైనది. 16వ తేదీ కర్నూలులో జరిగే ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి మీటింగుకు ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా, వ్యాపారస్తులు ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేయండి. ఇక్కడ నుంచి వ్యాపారస్తులు 1000 మంది పైన. మేడం, ఈరోజు రెడ్డి హాస్టల్లో మీటింగ్ జరిగింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు అందరూ పాల్గొన్నారు, వ్యాపారస్తులు పిలిచినారు. మీ ఉద్దేశం ఏంటంటే? జస్ట్ జీఎస్టీని గురించి తెలియజేయడము, అవేర్నెస్ ఇవ్వడము, ప్రధానమంత్రి సభను జయప్రదం చేయడం. నా పేరు వరలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్. సొంత కారణాలు కాదు, కేవలం జీఎస్టీ గురించి ఒకే ఒక కారణంతో ఇక్కడికి వస్తున్నారు. సో దీనికి సంబంధించి ట్యాక్స్ పేయర్స్ను అందరికీ అవగాహన కలిగించండి, వాళ్ళనందరినీ తీసుకురండి. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అది కూడా మేడం వాళ్ళు కూడా చెప్తారు. సార్, మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వేదిక మీద ఉన్నారు, మా అసిస్టెంట్ కమిషనర్ మేడం కూడా ఉన్నారు, మీకు వాళ్ళు తెలియజేస్తారు. ట్యాక్స్ పేయర్స్ను ప్రత్యేకంగా విఐపి ట్రీట్మెంట్తో మొదటి గ్యాలరీలేకే విఐపి ట్రీట్మెంట్తో మోదీ గారి దగ్గర మొదటి గ్యాలరీలోనూ కూర్చోబెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారండి. అంటే నాతో మాట్లాడతారని మీరు నన్ను అడగద్దండి, నేను గ్యారంటీ ఇవ్వలేను. బట్ మిమ్మల్ని ఇలా ముందు దగ్గరలో, అంటే మిగతా సాధారణ ప్రజలతో కలపకుండా సపరేట్ గ్యాలరీలో కూర్చోబెట్టి ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం ఏర్పాటు చేశారండి. మేము ఆల్రెడీ ట్యాక్స్ పేయర్స్కు చెప్పడం జరిగింది, చాలామంది పేర్లు కూడా ఇచ్చారు. ఎలా అంటే ట్యాక్స్ పేయర్స్ను మిగతా ప్రజలతో కలపరండి, వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేస్తారు, అది మనకు సంబంధం లేదు. అది వాళ్ళు ప్రత్యేకంగా ఏసీ బస్సులు ఏర్పాటు చేసి అండి. మనకు ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జీఎస్టీ స్లాబ్స్ అనేది చాలా తగ్గడం జరిగింది. మనకు ఇంతకుముందు బ్యాటరీస్ కానీ 28% స్లాబ్స్లో ఉండేటివి 18% స్లాబ్స్లోకి వచ్చినాయి. మనకు సోలార్ ప్రొడక్ట్స్ కూడా 12% జిఎస్టీలో ఉండేటివన్నీ 5% జిఎస్టీలోకి వచ్చినాయి. కావున ప్రజలకి మనకు చాలా ఉపయోగపడే వస్తువులలో ఇప్పుడు నెక్స్ట్ సోలార్, ప్రతి ఇంటికి సోలార్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్సిడీ అయితే ఏంటి, 12% జిఎస్టీ ఉండేటివన్నీ 5%లకు రావడము. మనకు ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్స్, ఎంటర్టైన్మెంట్ అంటే ఎలక్ట్రానిక్స్లో బ్యాటరీస్ కానీ ఇన్వర్టర్స్ కానీ అలాంటి వస్తువులపైన కూడా 28% నుంచి 18%కి తీసుకురావడం జరిగింది. కావున ప్రజలకి చాలా హర్షించదగ్గ విషయం ఇది. ప్రజలకి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి, నరేంద్ర మోడీ గారి వాళ్ళ ప్రభుత్వం నుంచి కూడా ప్రజలకు చాలా లాభదాయకమైన విషయం ఇవి. ఈ యొక్క జిఎస్టీలో మార్పు రావడం వల్ల వ్యాపారస్తులకు మేలా, ప్రజలకు మేలా, లేకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్? జిఎస్టీ మార్పులు తేవడం వల్ల వ్యాపారస్తులకు మేలు, ప్రజలకు కూడా మేలు. ఎందుకంటే వ్యాపారము ఎప్పుడైతే మనకు కొంచెం రేట్స్ అనేవి తగ్గుతుందో ప్రజలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్తో పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రజలకు లాభదాయకము, ఇటు వ్యాపారస్తులు కూడా లాభదాయకం అనమాట. కాబట్టి ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరికి లాభదాయకంగా ఉపయోగపడే వస్తువులు. మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి, ఓం సాయి ఎలక్ట్రానిక్స్ సోలార్ ఆథరైజ్డ్ వెండర్. మేము ఆదోనిలో, కృష్ణాగుడి ఎదురుగా ఆదోని. టీవీకి నమస్కారం. మన ఆదోని హోటల్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ని. నా పేరు మాధవ్. ఈరోజు జిఎస్టీ 020 చేసేదాని నుంచి మన పేద ప్రజలకు మరియు గృహ నిర్మాణ దానికి చాలా మంచి ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. దీనికోసమే ఈ జిఎస్టీ దీన్ని అందరూ ఉపయోగించుకొని మంచిగా చాలా బాగా జీవించవచ్చు అని చెప్పేసి దీని నుంచి స్ఫూర్తి పొందినామండి. థ్యాంక్ యూ. జిఎస్టీ సమీకరణాల వల్ల లాభాలు ఎవరికి? మెయిన్లీ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ ఫర్ ది లోయర్ క్లాస్ పీపుల్. సో వాళ్ళు చాలా బాగా బ్రతకొచ్చు, చాలా మంచిగా, అంటే వాళ్ళ జీవితం చాలా మంచి వెలుగుతుందని దీని నుంచి మనం ఆశిస్తున్నాం. ఈరోజు జీఎస్టీ తగ్గింపు ధరలపైన ప్రజలకు మరియు వ్యాపారస్తులకు అవగాహన కల్పించడమైనది. 16వ తేదీ కర్నూలులో జరిగే ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి మీటింగుకు ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా, వ్యాపారస్తులు ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేయండి.
ఇంకేమైనా చెప్పాలి? ఎంతమంది ఎంతమంది ఇక్కడ నుంచి వ్యాపారస్తులు 1000 మంది పైన పోవాలి. మేడం ఈరోజు రెడ్డి హాస్టల్లో మీటింగ్ జరిగింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు అందరూ పాల్గొన్నారు, వ్యాపారస్తులు పిలిచినారు. మీ ఉద్దేశం ఏంటంటే జస్ట్ జిఎస్టీని గురించి తెలియజేయడము, అవేర్నెస్ ఇవ్వడము, ప్రధానమంత్రి సభను జయప్రదం చేయడం. మీ పేరు? నా పేరు వరలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్.